నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వివిధ నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న విద్యార్థులు. ఇటీవల జిల్లాలో జరిగిన కొన్ని ఆందోళన కలిగించే సంఘటనలపై ఎంసీటీవీ ప్రత్యేక కథనం. గంజాయి విక్రయిస్తున్న 18 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నామన్న డీఎస్పీ కొండయ్య నాయుడు. నేటి బాలలే రేపటి పౌరులన్న గొప్ప నానుడి నుండి నేటి బాలలే రేపటి నేరస్తులన్న ఆందోళన కలిగించే నానుడి దిశగా ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్నటికి మొన్న రాజంపేటలో ఉపాధ్యాయుని తరగతి గదిలోనే కొట్టి అతని మరణానికి కారణమైన విద్యార్థుల ఘటన మరవక ముందే మదనపల్లిలోని ఓ పాఠశాలలో తోటి విద్యార్థులను బెదిరించడానికి పుస్తకాల బ్యాగులో కొడవలి తీసుకొచ్చిన ఓ విద్యార్థి సంఘటన చూస్తే సమాజంలో విద్యార్థుల పయనం వైపు వెళ్తుందన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. నేడు మదనపల్లి పోలీసులు నిర్వహించిన గంజాయి స్పెషల్ డ్రైవ్ నందు గంజాయి సేవిస్తూ మైనర్లు 24 సంవత్సరాల వయసులోపు ఉన్న వారే. వివరాల్లోకి వెళ్తే 2 దశాబ్దాల ముందు విద్యార్థులకు ఉపాధ్యాయుల తల్లిదండ్రులు అంటే భయంతో కూడిన భక్తి ఉండేది. విద్యార్థి ఏదైనా చిన్న తప్పు చేసినా దండించమని ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేవారు. తమ పిల్లలు బాగుపడడానికి సర్వ హక్కులు ఉపాధ్యాయులకు ఇచ్చేవారు తల్లిదండ్రులు. గడిచిన దశాబ్ద కాలంగా చూస్తే విద్యారంగంలో వచ్చిన మార్పులు, తల్లిదండ్రుల ఆలోచనలో వచ్చిన మార్పులు, దీనికి తోడు సినిమాల్లో ఉపాధ్యాయుల్ని అధ్యాపకులను ర్యాగింగ్ చేసే హీరోలు కలగలిసి విద్యార్థుల్లో ఒక రకమైన నేర మనస్తత్వం పెరిగిందనే చెప్పక తప్పదు. దీంతో పాటు ఉపాధ్యాయులు పిల్లలను దండిస్తే నా పిల్లవాడిని ఎందుకు కొట్టావని అడగడం మాని నువ్వెవరు మా పిల్లల్ని కొట్టడానికంటూ ఉపాధ్యాయులపై తల్లిదండ్రులు దాడి చేసిన సంఘటనలు చూస్తున్నాం. సిగరెట్లు, మద్యం మాట పక్కన పెడితే పాఠశాల వయసు నుండే గంజాయి సంస్కృతి ప్రారంభమవడం ఆందోళన కలిగించే అంశం. దీనికి తోడు మొబైల్ నందు ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో విద్యా అభ్యాసానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం కంటే నేరాలు చేసి ఎలా తప్పించుకోవచ్చు అన్న సమాచారాన్ని వెతకడమే ఎక్కువైంది. ఒకప్పుడు ఇళ్లలో టీవీలు, సీరియల్ లేని రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల చదువులు, ప్రవర్తనపై దృష్టి సారించేవారు. ప్రస్తుతం వాటితో పాటు సెల్ ఫోన్లు వచ్చాక కనీసం వాళ్ళు ఏం చేస్తున్నారనే ఆలోచన కూడా తల్లిదండ్రుల మదిలో మెదలకపోవడం బాధాకరం. ఒకప్పుడు టీవీలో రామాయణం, మహాభారతం, టిప్పు సుల్తాన్, శక్తిమాన్, చిత్రలహరి వంటి మంచి కార్యక్రమాలు వచ్చాయి. ఇప్పుడు బిగ్ బాస్, జబర్దస్త్, డ్యాన్స్ షోలు, ఇలా ఏ కార్యక్రమం చూసినా ద్వంద్వ అర్థాలు, అశ్లీల నృత్యాలు, జుగుప్సకరమైన యాంకరింగ్, నేర ప్రవృత్తిని పెంచులా సీరియల్ ఎక్కువయ్యాయి. ఇక వస్తున్న చిత్రాల సంగతి సరే. ఒకప్పుడు సినిమాల్లో అశ్లీలమైన సన్నివేశం వస్తే తల్లిదండ్రులు తమ పిల్లల కళ్ళు మూయడం లేదా వారి దృష్టి మరల్చే పనిచేయడం చేసేవారు. ఇప్పుడు పిల్లలతో కలిసి అటువంటి కార్యక్రమాలు చూసి నవ్వుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే విద్యార్థుల్లో నేర మనస్తత్వం పెరగడానికి అనేక అంశాలు చర్చకు వస్తాయి. ఇప్పటికైనా విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకోక ముందు జాగ్రత్త పడాలని డీఎస్పీ కొండయ్య నాయుడు, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ రాధికలు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థులు స్కూళ్ళలో ఉపాధ్యాయులపైన తిరగబడము, వాళ్ళపైన దాడి చేయడము జరుగుతుంది. దీని అన్నింటికీ కారణము ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా మత్తు పదార్థాలకి అలవాటు పడుతున్నారు. ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా వాళ్ళకి తెలియడం లేదు. దీని సందర్భంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి స్కూల్ కూడా విజిట్ చేసి పిల్లలకి ఈ డ్రగ్స్ పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తూ పిల్లల యొక్క మంచి ప్రవర్తన గురించి వాళ్ళకి ఎలా మెలగాలి, టీచర్స్ పిల్లల మధ్యలో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని కూడా మేము వారికి తెలియజేయాలనుకుంటున్నాము. దీనికి సంబంధించి ప్రతి స్కూల్ కూడా విజిట్ చేసి ఈ డ్రగ్స్ పైన, ఈ మత్తు పదార్థాలపైన, తర్వాత స్టూడెంట్స్, టీచర్స్ యొక్క రిలేషన్స్ పైన కూడా వాళ్ళకి మేము కౌన్సిలింగ్ చేయాలని అనుకుంటున్నాం. సార్, స్కూల్స్ ముందర చాలామంది వదిలేటేయడానికి కాలేజెస్ ముందర ఈ ఆకతాయిలు వచ్చిన స్కూటర్లలో ఉండడము, ఆడ కాసుకొని ఉండడము, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను గ్యాంగులుగా ఏర్పాటు చేసుకుని జరుగుతూ ఉంది. వాటిపైన ఎటువంటి దృష్టి? అదే ఈ మధ్యనే మా దృష్టికి వచ్చింది. ఈ స్కూల్ టైమింగ్స్ 4:30 to 5 మధ్యలో ఈ రక్షక బ్లూ కోడ్స్ని ఖచ్చితంగా ప్రతి స్కూల్ దగ్గర వాచ్ చేయమని చెప్తున్నాము. అదేవిధంగా ఈ సైరన్ వేసుకొని తిరిగి కొంచెం ఈ ఆకతాయిలను గుర్తించి వాళ్ళు స్టేషన్ తీసుకురావడము, ఈ బైకులు కూడా తీసుకొచ్చి వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేయడము, స్కూల్ ముందు ఎలాంటి ఈ న్యూసెన్స్ లేకుండా కూడా చేయడానికి మేము ప్రతి స్కూల్ ముందర 2 కానిస్టేబుల్ని పోస్ట్ చేయాలని చూస్తున్నాం. సార్, ఈ జూనియర్ కాలేజెస్ దగ్గర టీ స్టాల్స్లో లోపల స్మోకింగ్ జోన్ వాళ్ళే ఏర్పాటు చేస్తుందని ఇచ్చేస్తున్నారు. దానివల్ల స్టూడెంట్స్ చాలామంది అక్కడ లోపలికి వెళ్ళేందుకు స్మోకింగ్ ఇవన్నీ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఎంజాయ్ తాగుతున్నారో లేదంటే స్మోక్ చేస్తున్నారో అర్థం కనిపిస్తుంది. వాటిపైన మీరు ఎటువంటి టీ స్టాల్స్ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఈ టీ స్టాల్స్లో ఖచ్చితంగా మొన్న కూడా 1-2 టీ స్టాల్స్ పైన గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నారని తెలిసి వాళ్ళు పట్టుకొచ్చాము. అసలు ఆ షాప్లే లేకుండా చేశాము. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కూడా అన్ని షాపులు, అన్ని జూనియర్ కాలేజీలు ఇవన్నీ చెక్ చేసి పకడ్బందీగా అలాంటివి ఏమి లేకుండా చేయడానికి ఖచ్చితంగా మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం. నమస్తే అండి, నేను డాక్టర్ రాధిక, సైకియాట్రిస్ట్, మదనపల్లి.
మరి ఈ రోజులో చూస్తూనే ఉన్నాము, విద్యార్థుల్లో కానీ అదే మరి కాలేజ్ స్టూడెంట్లో కానీ హింసా ప్రవృత్తి అనేది పెరిగిపోతూ ఉంది. అంటే మెయిన్గా ఒకప్పుడు గురువు అంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చి చాలా గౌరవంతో వాళ్ళ దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకొని ఎంతోమంది బాగా సెటిల్ అయిన వాళ్ళు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఉన్నారు. కానీ అదేవిధంగా అధిరోహించిన తర్వాత కూడా మళ్ళీ గురువుని గుర్తుపెట్టుకొని వచ్చి ఆ గురువు వల్లే మేము అభివృద్ధి చెందామని వాళ్ళు గర్వంగా చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ రాను రాను ఈ కాలంలోకి వచ్చేసరికి మరి విద్యార్థులు, మీరు వినే ఉంటారు, విద్యార్థులు టీచర్ల మీద దాడి చేయడం కానీ వాళ్ళతో అమానుషంగా ప్రవర్తించడం కానీ మీరు వినే ఉంటారు. మరి ఇలాంటి విషయాలు జరగడం చాలా బాధాకరం ఉంది. ఎందుకంటే విద్యార్థులు తల్లిదండ్రుల తర్వాత గురువుల దగ్గర నుంచే నేర్చుకుంటారు. కానీ ఆ గురువుల దగ్గర నుంచి చదువును కాకుండా వీళ్ళే వాళ్ళ మీద అమానుషంగా ప్రవర్తించడం అనేది చాలా విచారకరం. విద్యార్థులకి ఆ గురువు గారి యొక్క వాల్యూ తెలియకపోవడము ఒక ప్రధాన కారణంగా కనిపిస్తుంది. దీనికి ఎందుకు కారణం అంటే మనకి తల్లిదండ్రులు అండి. మొదటి నుంచి తల్లిదండ్రులు ఏంటంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి పెంచేటప్పుడే గురువు అంటే, టీచర్లు అంటే మంచిగా చెప్పేవాళ్ళు, వాళ్ళు విద్యాబుద్ధులు నేర్పిస్తారు, వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన ప్రతి మాట మనం వినాలి అనేది పిల్లలకి మనం చెప్పాలి. ఆ తల్లిదండ్రులు ఏంటంటే ఈ రోజుల్లో ఎక్కువ గారాబం వల్ల కానీ లేదు వాళ్ళ సమయం లేకపోవడం వల్ల కానీ ఇలాంటివి పిల్లలకి నేర్పించలేకపోతున్నారు. అక్కడి నుంచి తర్వాత పిల్లలు ఇంకా సోషల్ మీడియా మీరు చూస్తూనే ఉంటారు, సినిమాలు కానీ సోషల్ మీడియాలో కానీ టీచర్లని హేళనగా మాట్లాడడం, అంటే టీచర్ని వాళ్ళ ఒక క్లాస్లో హీరో కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ టీచర్ని అవమానంగా మాట్లాడడం, కామెంట్స్ చేయడం, టీచర్ వెనక నవ్వుకోవడం అనేది చాలా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. ఇది ఎలా వెళ్తుందంటే పిల్లల్లో కానీ ఈ కాలేజ్ స్టూడెంట్లో కానీ ఓకే టీచర్ని అవమానించడం అనేది ఒక క్రేజీగా, అంటే అదొక మంచి పాయింట్, ఇలా చేయటం మంచిదే అన్న ఒక భావన వాళ్ళలోకి వెళ్తూ ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మరి పిల్లలు ఏంటంటే మనం ఏం చెప్తే ఏది చూపిస్తే అది నేర్చుకుంటారు. కాబట్టి ఈ సోషల్ మీడియాలో కానీ సినిమాల్లో కానీ ఇలా వచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా జాగ్రత్త తీసుకొని ఇలా చేయడం తప్పు, ఇలా మనం వాళ్ళు చూపించింది తప్పు, ఇలా ఉండకూడదు, గురువులు అంటే మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి అని చెప్పాలి. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా దీన్ని ఎంకరేజ్ చేయకుండా మరి మనం డైరెక్ట్గా మనం ఏమి వాళ్ళకి అడ్వైస్ ఇవ్వలేము. వాళ్ళు కూడా కొంత ఆలోచించి ఇలా చేసినందువల్ల పిల్లల్ని మనం, ఎందుకంటే ఈరోజు పిల్లలే రేపటి బాగుపోరు కాబట్టి వాళ్ళ చేతిలో మన భవిష్యత్తు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక ఎలా వెళ్ళాలంటే సందేశం, ఒక గురువు అంటే మంచి నేర్పించేవాడు, మనకి మంచి గైడెన్స్ ఇచ్చేవాడు అనే విధంగా పిల్లలు ఒక ఆలోచన శక్తిని పెంపొందించేగా వీడియోలు కానీ సినిమాలు కానీ రూపొందిస్తే మంచిదండి. అంటే చెడుని, ప్రతి సినిమా నుంచి చెడుని తీసుకోవద్దండి, మంచిని తీసుకోండి. అంటే హీరో కానీ లేదంటే ఎవరైనా కానీ గురువు నుంచి ఎంత బాగా నేర్చుకొని కొన్ని పాఠాలు నేర్చుకొని ఎలా మంచిగా వాళ్ళు సెటిల్ అయ్యారు, వాళ్ళు ఎలా కెరీర్ డెవలప్ చేసుకున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలని. దీనికి ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ఆహారపు అలవాట్లు వల్ల కూడా అండి పిల్లల్లో హింసా ప్రవృత్తి పెరగడానికి కారణం. అంటే వాళ్ళు జంక్ ఫుడ్ తినడం కానీ, బయట స్పైసీ ఫుడ్ తినడం కానీ, వీళ్ళ సమతుల్య ఆహారం తగ్గిపోయి ఆ మానసిక స్థైర్యం అనేది, స్టెబిలిటీ అనేది రావట్లేదండి. అది కూడా ఒక కారణం. అదేవిధంగా కొంతమంది అంటే మీరు వినే ఉంటారు, ఇప్పుడు చిన్నపిల్ల 6th 7th నుంచే మత్తు పదార్థాలకు అలవాటు పడిపోవడం, ఈ గంజాయి వాటికి అలవాటు పడిపోవడం వల్ల వీటిని తీసుకున్నప్పుడు పిల్లల్లో ఏంటంటే ఆలోచన శక్తి అనేది నశిస్తుంది. విచక్షణగా, అంటే వీళ్ళకి మర్యాద ఇవ్వాలి, వీళ్ళు చెప్పింది వినాలి అనేది వాళ్ళు అసలుకి వాళ్ళకి ఆ మనసులో ఉండదు. వాళ్ళల్లో ఏంటంటే కోపము, ఎవరి మీదైనా చిరాకు, కోపము, కొట్టడము పక్క వాళ్ళని, ఇలాంటి అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా పిల్లలతో గొడవ పడినప్పుడు వాళ్ళలో ఇంకా ఎక్కువగా హింసా ప్రవృత్తి బయటపడి వాళ్ళని చూస్తూనే ఉన్నాం కదా, పిల్లల్లో చంపేంత వరకు వాళ్ళు అంత పరిస్థితులకు దారితీస్తున్నాయి. కాబట్టి అనేది తల్లిదండ్రులు, టీచర్లు వరకు వెళ్ళేంత లోపల తల్లిదండ్రులు మెయిన్గా చిన్నప్పుడే పిల్లల్ని కొంచెం చక్కగా సరిదిద్ది వాళ్ళకి
టీచర్లు చెప్పేది ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులు టీచర్లు ఏమన్నా మందలిస్తే వాళ్ళు వెళ్ళి టీచర్లనే క్వశ్చన్ చేసే స్టేజ్లో ఉన్నారు. అలా కాదండి, మీరు కూడా చెప్పాలి. ఇప్పుడు ఒక టీచర్ ఎందుకు తిట్టారు అంటే నీలో ఏదైనా తప్పు ఉందేమో నువ్వు సరిదిద్దుకు అనేది పిల్లలకి అలవాటు చేయాలి. అంటే ఆలోచన ఆ పిల్లవాడికి వచ్చేట్లు తల్లిదండ్రులు నేర్పించాలి. అంతేగాని మనమే టీచర్ని మందలిచ్చే స్టేజ్కి రాకూడదు. కాబట్టి టీచర్లకు వెళ్ళేసరికి పిల్లలు ఎలా ఉండాలంటే గురువు గారు అంటే మంచి చెప్పేవాళ్ళు, మనకు విద్యాబుద్ధులు నేర్పిస్తారు, ఆయన ఏం చెప్పినా మనకు గైడ్గా ఉంటారు, ఆయన చెప్పింది మనం వినాలి అనే ఆలోచనతో వాళ్ళని పెంచగలగాలి తల్లిదండ్రులు. అదేవిధంగా టీచర్స్ కూడా ఏంటంటే క్లాస్లో కొంత డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇలా మత్తు పదార్థాలు కానీ లేదంటే కొంతమంది డిప్రెషన్ వల్ల కానీ లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ కొంచెం అన్స్టేబుల్గా ఉంటారు. వాళ్ళని కొంచెం టీచర్లు ఐడెంటిఫై చేసి ఎందుకున్నారు ఏంటి అని కొంచెం కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి అవసరమైతే వాళ్ళకి మెడిసిన్స్ అంటే డాక్టర్ దగ్గరికి పంపించి మెడిసిన్స్ ఇప్పించడం కానీ లేదంటే తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళతో కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయించడం కానీ ఇలాంటివి చేయగలిగితే మనం ఇలాంటివి చాలా నివారించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేనేం చెప్తున్నాను, ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే మనకి పిల్లలు ఆ స్టేజ్లో నేర్చుకోకుండా టీచర్ల మీదే దాడులకు పాల్పడితే వాళ్ళు కోల్పోయేది వాళ్ళ భవిష్యత్తే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని సీరియస్గా తీసుకొని తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ అదేవిధంగా మనకి దగ్గరలో ఉన్న పిల్లలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు అంటే డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు, లేదంటే వాళ్ళల్లో వింత పోకళ్ళు పోతున్నారు, లేదు కోపం ఎక్కువగా ఉంటుంది, పక్క వాళ్ళతో సరిగా బిహేవ్ చేయట్లేదు, ఇలాంటి బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నా కానీ వాళ్ళని వెంటనే గుర్తించి తీసుకొని రండి. లేదు అంటే మీరే కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి. లేదు వాళ్ళ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో కనుక్కొని దానికి తగ్గట్టు మీరే హెల్ప్ చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సీరియస్గా తీసుకొని విద్యార్థుల దశ నుంచే మనం మంచి బుద్ధులు అలవాటు చేసినట్లయితే వాళ్ళు చక్కగా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తున్నాను. కాబట్టి తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు దీన్ని మన ఒక అంటే అత్యవసర పరిస్థితి కింద తీసుకొని దీన్ని ఆలోచించి ఏం చేయాలి, పిల్లల విషయంలో మనం ఏం చేయాలి, అదే సోషల్ మీడియాలో పిల్లలు ఏం చేస్తున్నారు, సెల్లో ఏం చూస్తున్నారు, ఏమైనా అంటే అసభ్యకరమైన కానీ లేదంటే ఇలాంటి అనవసర విషయాలు చూస్తున్నారా, ఇలాంటివన్నీ కనుక మనం అవాయిడ్ చేయగలిగితే కనుక చక్కగా వాళ్ళకి ఒక సమయపాలన ఒక డిసిప్లిన్ నేర్పిస్తే కనుక పిల్లల్లో ఇలాంటి ఆలోచనలు తగ్గి వాళ్ళల్లో ఇలాంటి పిల్లలు పెద్దలు పట్ల కానీ లేదా ఉపాధ్యాయుల పట్ల కానీ గౌరవం కలిగి మంచిగా నేర్చుకొని భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు మీరు ఆలోచించండి, ఆ పిల్లల పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా. గంజాయి విక్రయిస్తున్న 18 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐలు రమేష్, రామచంద్ర, ఎర్సావల్లి, ఎస్ఐలు హరిప్రసాద్, రహీముల్లా, గాయత్రి, శివకుమార్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు మదనపల్లి అర్బన్, రూరల్, తాలూకా పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ నందు గంజాయి విక్రయిస్తున్న 18 మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. కాగా గంజాయి సేవిస్తున్న 9 మంది విద్యార్థుల్ని అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి విడిచిపెట్టడం జరిగిందన్నారు. పట్టుబడిన 18 మంది విక్రేతలకు గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి ఆధారాలు తెలిసాయని, పరారీలో ఉన్న అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేరస్తుల నుండి 4.5 కేజీల గంజాయి, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఇంకా ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిస్తే తమకు వెంటనే సమాచారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి శ్రీ విద్యాసాగర్ నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు
నిన్నటి నుంచి మదనపల్లి సరౌండింగ్స్ పట్టణంలో ఈ గంజాయి తాగే వాళ్ళని విక్రయించే వాళ్ళపై నిఘా ఉంచి దాడులు జరపడమైంది. ఈ దాడుల్లో భాగంగా 18 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి 4.5 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నాము. అదేవిధంగా ఈ గంజాయి తాగుతున్నటువంటి 9 మంది స్టూడెంట్స్, వివిధ కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ కూడా అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళకి పేరెంట్స్ సమక్షంలో కౌన్సిలింగ్ చేశాము. తర్వాత ఈ యొక్క దాడుల్లో మదనపల్లి 1 టౌన్ సిఐ గారు, అదేవిధంగా ఎస్ఐ శివకుమార్ గారు, 2 టౌన్ సిఐ గారు, అదేవిధంగా వాళ్ళ ఎస్ఐ రహీముల్లా గారు, రూరల్ సిఐ గారు మరియు వాళ్ళ ఎస్ఐ దిలీప్ గారు పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఈ గంజాయిలో ముఖ్యమైన పాత్ర వహించినటువంటి పుంగనూరుకు చెందిన లక్ష్మయ్య అనే అతను పరారీలో ఉన్నాడు. అతను ఎక్కువ నుంచి కూడా ఒక టీం పంపించడం అయింది. ఈ లక్ష్మయ్య అనే అతను వైజాగ్ దగ్గర చింతపల్లి నుంచి చిత్తూరుకి ట్రైన్లో దించి అక్కడి నుంచి పుంగనూరు కేంద్రంగా పెట్టుకొని ఈ మదనపల్లిలో ఈ ముఖ్యంగా ఆప అనే ఆమె ద్వారా ఈ స్టూడెంట్స్కి తర్వాత ఈ మదనపల్లి చుట్టుపక్కల ప్రదేశాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపే సమాచారము. ఈ ఆప అనే ఆమె ఇంతకుముందు కూడా మదనపల్లి పట్టణంలో ఒక కేసు ఉంది. ఇప్పుడు చిక్కిన వాళ్ళంతా ఫస్ట్ టైం చిక్కిన కేసులు ఉన్నాయి. ఒక ఆప అనే ఆమె తప్ప మిగతా వాళ్ళందరూ ఫస్ట్ టైంగా చిక్కుతున్నారు. ఈ గంజాయికి అలవాటు పడిన స్టూడెంట్స్ని వాళ్ళని పేరెంట్స్ అందరినీ పిలిపించాము. వాళ్ళ సమక్షంలోనే కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర అండర్టేకింగ్ చేసుకొని పంపిస్తాము. నెక్స్ట్ టైం అయినా వాళ్ళు ఎక్కడైనా కానీ గంజాయి తాగుతున్నట్లు కానీ లేదా గంజాయి విక్రయించే వాళ్ళు సావాసం చేసినట్లయితే వాళ్ళపైన కూడా ఖచ్చితంగా కేసులు పెడతాం. సార్ ఇప్పుడు ఆపా పైన ఏమన్నా పీడీ యాక్ట్ ఏమన్నా పెడుతున్నారు సార్? ఇప్పుడు 3 కేసులు అవుతున్నాయి. అది పీడీ యాక్ట్ కూడా ప్రపోజల్స్ రెడీ చేస్తాం. స్టూడెంట్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? 18 మంది. వాళ్ళని సబ్జెక్ట్కి ఏమన్నా? సార్ ఈ 18 మంది ఎవరు? గంజాయి అమ్మేవాళ్ళు, గంజాయి కలిగి ఉన్నటువంటి వాళ్ళని 18 మంది. వాళ్ళు కాకుండా 9 మంది స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్ని వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు తాగి అలవాటు పడినారు కాబట్టి వాళ్ళని ఫస్ట్ టైంగా గుర్తించి వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒకసారి మందలించి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నెట్వర్క్ ఖరీదు ఎన్ని కలగాలి? ఈ నెట్వర్క్ ఖరీదు వీళ్ళ వ్యాపారం ఇంతవరకు వ్యాపించుంటుంది? మన చిక్కినోళ్ళు వాళ్ళ నెట్వర్క్ పరిధి అయితే పుంగనూరు అంతా ఉంది. తర్వాత మదనపల్లి, ఈ సరౌండింగ్స్ ఏరియా కాలేజీలు, ఈ సరౌండింగ్స్ ఏరియాలో వీళ్ళు ఎక్కువ కార్యకలాపాలు నిర్ణయించారు. సార్ స్టూడెంట్స్ అంటే ఇంటర్మీడియట్ స్కూల్ స్టూడెంట్స్ లేదంటే? స్టూడెంట్స్ అంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ చదివే వరకు ఉన్నారు. దీంట్లో బీటెక్ వాళ్ళు ఉన్నారు, ఐటీఐ చదివే వాళ్ళు ఉన్నారు, డిప్లొమా చదివే వాళ్ళు ఉన్నారు, అంతా ఉన్నారు. అన్ని రకాల కేటగిరీలు మైనర్లు ఎవరన్నా ఉన్నారా సార్? మైనర్లు కూడా 3 ఉన్నారు. వాళ్ళు పేరు చెప్పుకున్నారు. సార్ వీళ్ళు ఏమన్నా రిహాబిలిటేషన్ సెంటర్కి ఏమన్నా రెఫర్ చేస్తున్నారు ఈ స్టూడెంట్స్? రిహాబిలిటేషన్ సెంటర్ రెఫర్ చేయడానికి రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి ఒక ఆయన ఈరోజు వస్తున్నాడు. వాళ్ళతో మాట్లాడి వీళ్ళు రిహాబిలిటేషన్ సెంటర్కి అవసరమా కాదా అని వాళ్ళే డిసైడ్ చేస్తారు. సార్ మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో డీ అడిక్షన్ సెంటర్ ఉంది సార్. ఈ గంజాయికి కానీ లేదంటే మద్యం కానీ స్మోకింగ్ కానీ వీటికి సంబంధించి అక్కడికి ఏమన్నా పంపిస్తున్నారు? పంపించడానికి ఈ సెంటర్ నుంచి ఒక అతను వచ్చి వీళ్ళతో మాట్లాడి వీళ్ళు పంపించాలా లేదని ఒకసారి చూసి వాళ్ళు రెఫర్ చేసి పంపిస్తారు. రెవెన్యూ కార్యాలయంలో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన మాజీ సైనికుడికి తామంతా అండగా ఉన్నామని, ఎటువంటి ధైర్యం వద్దని టీడీపీ జనసేన నాయకులు భరోసా ఇచ్చారు. నేడు మదనపల్లి రూరల్ మండలం భువనేశ్వరి నగర్లో నివాసం ఉంటున్న మాజీ సైనికుడి ఇంటికి వెళ్లి వారు ఆయన్ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాయిగారి భారతీ నాయుడు, కురబంక టీడీపీ నాయకులు పసుపులెట్టి వినోద్ కుమార్, జనసేన టీడీపీ నాయకులు పద్మావతి, తులసి, రమణ నాయుడు, లోకేష్, లక్ష్మి, పసుపులెట్టి చంద్రశేఖర్, షాకిర్ బాషా, రాజా, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, అవినీతికి మాజీ సైనికుడి ఆత్మహత్య యత్నం సంఘటన ఓ నిదర్శనమన్నారు. ఆ కుటుంబం మొత్తం దేశ రక్షణ కోసం పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. అటువంటి మాజీ సైనికుడిని 6 నెలలుగా తప్పించుకుని వేధింపులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ఘటన తెలిసిన వెంటనే ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి తాను ఉన్నానని భరోసా ఇవ్వడంతో పాటు సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఆ కుటుంబానికి ఎమ్మెల్యే తరపున తామంతా ఉన్నామని భరోసా ఇవ్వడానికి నేడు తాము ఆయన నివాసానికి వెళ్లి కలవడం జరిగిందన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అడిగినాము. ఆయనతో పాటుగా సెల్లుల్లో చూసుకుంటా మాట్లాడుతా వీడియో కాల్లో ఉంది. ఇంక వచ్చే మాట్లాడినాను. ఏమి తొందర రాకుంటే అప్పుడు నేను కోసుకున్నాను పెట్టుకున్నాను. చెప్పండి మేడం, ఇంకా కాదంటే సూసైడ్ చేసుకున్నాను. నన్ను నిలుపు నేను ఆర్గ్యుమెంట్ నేను చావకుండా తెగించిన అంటే తెగించాను. అప్పుడు ఆయన ఫైల్స్ ఇచ్చింది, అది తెచ్చిందంటే ఆ పని ముందే చేసింది.
నాకు తప్పని ఎందుకు తిరిగి ఓపిక వచ్చేప్పుడంటూ కొంచెంసేపు ఉండే ఓపిక మా దగ్గరలే తిరుగుతూ ఉన్నా మా బిడ్డ తిరుగుతూ ఉంది. ఇలా నాకు సరిగ్గా పెరాలిసిస్ నేను బాగుంటే అది వేరు, వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎప్పుడైతే ఆ నాటకాలన్నీ ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళు మనకు ఇచ్చినట్టు పోయినట్టు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఆ పని చేసుకున్న తర్వాత సాయంత్రం 12 వచ్చి మమ్మల్ని పరామర్శించి మీకు ఏం కావాలన్నా నేను ఉన్నాను, మనోధైర్యం ఇస్తా ఉంటాను, మోరల్గా కూడా సపోర్ట్ చేస్తాను, నీకేం ప్రాబ్లం ఉన్నా మా ఇంటికాడికి వచ్చి చెప్పు, నువ్వు ఇట్లా పని చేసుకోవద్దు, నీ బిడ్డ బాగున్నాను అని చెప్పి ధైర్యం ఇచ్చి ఒక స్థానికంగా కూడా సపోర్ట్ చేస్తాను, మనకి ఏం ప్రాబ్లం రాలేదు అని చెప్పి ఇది జరిగింది. ఒక 2-3 మాటలు చెప్పండి. ఇప్పుడు ఆయన వచ్చి మమ్మల్ని స్పందించి మాట్లాడడానికి బాగా సపోర్ట్గా ఉందని ఆయనకు మా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆయన చేసిన సహాయానికి వచ్చి మమ్మల్ని భూమి వస్తుందో రాదు ఒక మోరల్ సపోర్ట్గా ఒక ధైర్యం చెప్పి మనోధైర్యం చెప్పినాడు. నువ్వు ఇట్లా పని నువ్వు ఒకసారి చేసుకోదు, ఏమన్నా ప్రాబ్లం ఉంటే మా ఇంటికాడికి వచ్చి మమ్మల్ని కలుసు అని చెప్పి ధైర్యం ఇచ్చింది. టీడీపీ బీసీ సాధికార సమితి పాలయగిరి రాజంపేట రిప్రజెంటేటివ్ అండ్ స్పోక్స్ పర్సన్. రీసెంట్గా నిన్న జరిగిన విషయం ఏమంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక మనిషి స్వయంగా తను వెళ్ళి తన ల్యాండ్ పైన తనకుండే హక్కుని నిరూపించుకుందామని వెళ్లితే స్పందించకపోగా ఆ విషయాన్ని తలుచుకొని ఆయన ఏమి చేశాడంటే సూసైడ్ చేసుకున్నాడు. ఇంతటి చెడు పరిస్థితిలో మన రెవెన్యూ సంస్థ మదనపల్లిలో జరుగుతుంది. తక్షణమే స్పందించమని వెంటనే మా ఎమ్మెల్యే గారు మీటింగ్లో ఉన్నా కూడా వెంటనే కాల్ చేసి అక్కడ వాళ్ళ రెవెన్యూ శాఖకి ఇంటిమేట్ చేశారు. ఇంటిమేట్ చేసిన తర్వాత వెంటనే ఇమ్మీడియట్గా వచ్చి బాధితుడి వాళ్ళ ఫ్యామిలీని ప్రతి ఒక్కరిని ఇక్కడ వచ్చి పరామర్శించారు. మీరు ఇలా చేయకూడదు, ఇది సభ్యత కాదు, ఇది సబబు కాదని అధికారులకు చెప్పి తర్వాత ఆయన వచ్చి కన్సోల్ చేశారు. మీరు ఇలా చేయకూడదు, మీకంటూ ఒక కుటుంబం ఉంది, మీరు ఒక పేరెంట్, మీరు పెద్ద ఫ్యామిలీకి కుటుంబం పెద్దగా ఉండి మీరు ఇలాంటి డెసిషన్ తీసుకోకూడదు అని ఈసారి వచ్చి చెప్పారు. అట్ ఎనీ టైం నేను వచ్చి మీకు స్పందిస్తాను, ఒక మారల్ సపోర్ట్గా కూడా ఉంటానని నిన్న తక్షణమే వచ్చి మా ఎమ్మెల్యే గారు స్పందించడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద ప్రూఫ్ మేడం, మీరు చేసిన కరప్షన్లో ఇది వన్ ఆఫ్ ద ఐ విట్నెస్ అనమాట. మీరు ఇలాంటివి చేసుకుంటూ పోతుంటే ఇంకా మనుషుల్ని కూడా లూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి మన మదనపల్లి కాన్స్టిట్యూషన్ ఉంది. దయచేసి వెంటనే అధికారులు స్పందించాలి. మా ఎమ్మెల్యే గారికి సపోర్టుగా ఒక మనిషి ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే ఎంత చెడు సిచ్యువేషన్లో మన మదనపల్లి ఉందో రెవెన్యూ శాఖ ఎలా చేస్తున్నారో దయచేసి ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచించాలి. థ్యాంక్ యూ. ముందుగా మా ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా అన్న గారి ఆదేశాల మేరకు మా కురవంకకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లు టీడీపీ మరియు జనసేనకు సంబంధించిన అన్ని క్యాడర్లు ఇక్కడికి వచ్చి రంగు రామచంద్రన్ గారు మొన్న జరిగిన ఈ సంఘటన అందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని నిన్న షాజహాన్ బాషా అన్న గారు ఇక్కడికి విచ్చేసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి మేమున్నాము, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు, ఏ సమస్యలు ఉన్నా కూడా మేము ముందు నుండి మేము పరిష్కారం చేస్తామని ఆయన భరోసా కల్పించి ఇంకా నుంచి ఇలాంటి తప్పులు చేయొద్దండి, మీ కుటుంబం పట్ల మేము ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాము, స్థానిక యంత్రాంగం కూడా ఆయన ఆదేశాల మేరకు మేము అంతా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబానికి మేము అండదండలు ఖచ్చితంగా అందజేస్తామని, ఏ పరిస్థితుల్లోనూ ఈ కుటుంబం ఏ విషయంలోనూ భయపడాల్సిన అవసరం లేదని మేము తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా షాజహాన్ అన్నగారు ఈ విషయం మీద ఎంతో శ్రద్ధ పెట్టి పైగా క్యాడర్ అందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. వారి కుటుంబానికి న్యాయం చేయండి, ఈ సంబంధిత రెవెన్యూ శాఖ కానీ వాళ్ళు చేస్తున్న పని కానీ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు, వాళ్ళకి న్యాయం జరగాలి, దయచేసి ఈ రెవెన్యూ శాఖ వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క సమస్యలను తీవ్రంగా వాళ్ళు దగ్గరగా తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయవలసిందిగా మేము అభ్యర్థిస్తున్నాం. మా షాజహాన్ అన్న గారి తరపున అభ్యర్థిస్తున్నాం. దయచేసి ఏ పరిస్థితిలోనూ సామాన్యుడికి మధ్యతరగతి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా ఈ రంగు రామచంద్రన్ గారికి న్యాయం చేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీనివాసులు జనసేన కార్యకర్తని దేశాన్ని కాపాడడానికి రేయి పొగళ్ళు శ్రమించి కష్టపడి కాపలా కాసి దేశాన్ని కాపాడినటువంటి ఈ మాజీ సైనికుడు ఈ రంగు రామచంద్రకు మన రెవెన్యూ యంత్రాంగము అది ఎంఆర్ఓ కావచ్చు, సర్వేయర్లు కావచ్చు, ఇంకా ఇతర సిబ్బంది కావచ్చు, వీళ్ళంతా కుమ్మక్కయ్యి అతనికి ఇచ్చినటువంటి భూమిని కాజేసి వేరే వాళ్ళకి అంటగట్టినారు. అతనికి తీవ్రమైన అన్యాయం చేసినారు. ఇది చాలా హేయమైన చర్య. అతనికి ఇది కన్నా వేరే ఏమీ ఆధారం కూడా లేదు. ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ చిన్న
ఆధారాన్ని కూడా రెవెన్యూ వాళ్ళు నాశనం చేశారు. ఇది చాలా అన్యాయము. మా ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు ఈ విషయంలో చొరవ తీసుకొని అతనికి ధైర్యం చెప్పి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండడం మా అదృష్టము. ఇప్పటికైనా కూడా రెవెన్యూ యంత్రాంగం తను చేసిన తప్పును సరిదిద్దుకొని ఈ మాజీ సైనికునికి రంగు రామచంద్రకు న్యాయం కల్పిస్తే సంతోషము. లేదంటే మేమంతా మా ఎమ్మెల్యే గారికి ముందు ఉంటూ ఆయన వెనక నిలిచి ఈ ఉద్యమించేదానికి సిద్ధంగా ఉన్నామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఫిషరీస్ శాఖ నిర్వహించిన వేలంపాట్లో కోమటివాడ చెరువు నందు చేపల పెంపకానికి నాగిరెడ్డి 1.85 లక్షల రూపాయలకు వేలం దక్కించుకోవడం జరిగిందని FDO మోహన్ కృష్ణ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని గొల్లపల్లి సచివాలయం నందు కోమటివాడ చెరువుకు సంబంధించి చేపల పెంపకానికి వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా FDO మోహన్ కృష్ణ మాట్లాడారు. ఫిషరీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ వేలంపాట నిర్వహించడం జరిగిందని తెలిపారు. గత 2 సంవత్సరాల ముందు 1.55 లక్షల రూపాయలకు వేలంపాట పోగా ప్రస్తుతం 1.85 లక్షల రూపాయలకు నాగిరెడ్డి అనే బిడ్డర్ వేలంపాటను దక్కించుకున్నారని తెలిపారు. ఫసిలిటీ మత్స్యశాఖ తరఫున కోమటివాడ చెరువు వేలం వేయడం జరిగింది SBI కాలనీ సచివాలయంలో. ఈ వేలం పాటలో ఎన్ నాగిరెడ్డి గారు 1,85,000 1434 ఫసిలిటీ చేపల పట్టు హక్కులు స్వాధీనం చేసుకున్నారు. అంటే ముందుగానే నోటిఫికేషన్ ఇచ్చారు దీనికి సంబంధించి? ఎప్పుడు ఇచ్చారు? సాటర్డే పేపర్లో కూడా ఇచ్చారు. సాటర్డే పేపర్లో ఇచ్చారు. మొత్తం ఎంతమంది పాల్గొన్నారు? 2 పాల్గొన్నారు. గతంలో ఎంత వచ్చింది ఆదాయం? గతం అంటే లాస్ట్ 2 ఇయర్స్ 1,05,000 పాడున్నారు. 1,53,000 పాడున్నారు. ఇప్పుడు 1,85,000 ఈ సంవత్సరానికి. ఇంటర్ పరీక్షల్లో బాలికలు ఉత్తీర్ణత సాధించడానికి మెటీరియల్ సరఫరా చేయడం జరిగిందని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు విద్యార్థులకు ముఖ్యమైన ప్రశ్నలతో కూడిన మెటీరియల్ను అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి మాట్లాడారు. ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఏ విద్యార్థిని ఇంటర్ నందు ఫెయిల్ అయ్యి డ్రాప్ అవుట్ రాదనే ఉద్దేశంతోనే కమిషనర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. బాలికల జూనియర్ కళాశాల మదనపల్లి అన్నమయ్య జిల్లాలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్న స్టడీ మెటీరియల్లో భాగంగా క్వశ్చన్ బ్యాంకులు ప్రతి సబ్జెక్టులో ప్రిపేర్ చేసి కళాశాలకు పంపడం జరిగింది. మన కళాశాలలో 620 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి బోత్ జనరల్ అండ్ వొకేషనల్ కలిపి 620 మంది ఉన్నారు. అన్ని విభాగాలు తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, అదేవిధంగా మ్యాథ్స్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్, వొకేషనల్ కోర్సెస్ సిటీ, ఈటీఈ, అదేవిధంగా సెరికల్చరు, MPHW ఈ కోర్సులన్నిటికీ కూడా ప్రతి సబ్జెక్టులోన ఈ మెటీరియల్ అనేది మనము ప్రింట్అవుట్ తీసి ఎగ్జామిన్లో సులభంగా పాస్ అయ్యే విధంగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యార్థులు ఇందులో ఉపయోగించుకొని పబ్లిక్ రాబోయే 2025 మార్చి ఎగ్జామినేషన్స్లో 100% రిజల్ట్స్ సాధించడానికి విద్యార్థులకు యొక్క ప్రోగ్రామ్ను సంకల్ప్ 2025 ప్రోగ్రామ్గా
కమిషనర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. కమిషనర్ గారి ఆదేశాల మేరకు ప్రతి విద్యార్థికి స్టడీ మెటీరియల్ మనము అందజేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అయిపోయినంత వరకు ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా కళాశాల పనిచేస్తుంది. సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఈ యొక్క స్టడీ అవర్స్లో ప్రతి లెక్చరర్కు 20-30 మంది విద్యార్థులను కేటాయించి ఆ విద్యార్థులు వెనుకబడుతనాన్ని గుర్తించి ఏ సబ్జెక్టులు అయితే డల్గా ఉంటారో ఆ సబ్జెక్టులో చదివించడానికి, వారిని రాయించడానికి, వారికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి కూడా ఈ యొక్క కేర్ టేకర్ సిస్టమ్ అనే దాన్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి విద్యార్థి యొక్క డీటెయిల్స్, వాళ్ళ ఫాదరు, మదరు, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్ కూడా మనం తెలుసుకొని ఆ విద్యార్థి ఎందుకు వెనుకబాటుతనానికి లోనవుతున్నాడు అనే విషయాలు మనం గుర్తించి ఆ దిశలో ఆ విద్యార్థిని పబ్లిక్ ఎగ్జామినేషన్లో పాస్ అవ్వడానికి, జీవితంలో కూడా సక్సెస్ అవ్వడానికి కొన్ని టిప్స్ అనేటివి ఈ కేర్ టేకర్ సిస్టంలో మేము ప్రవేశపెట్టడం జరిగింది. గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు ఈ యొక్క విద్యా వ్యవస్థలో మార్పు రావాలని కోరుకోవడం, తదనుగుణంగా కమిషనర్ గారు ఈ సిస్టమ్ను ప్రవేశపెట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జూనియర్ కళాశాలల్లో ఈ యొక్క సంకల్ప్ 2025 ప్రోగ్రాం ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని మేము పగడ్బందీగా ఉదయం 9 నుంచి 5 వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అధ్యాపకులంతా కూడా ఈ ప్రక్రియలో 100% భాగస్వాములు అయ్యారు. అధ్యాపకుల యొక్క సహకారంతో, కేర్ టేకర్స్ సహకారంతో మేము ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఈ సంవత్సరం కృషి చేస్తున్నాము. జాతీయ స్థాయి స్క్వాయ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలో మదనపల్లి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటారని గ్రాండ్ మాస్టర్ ఇస్మాయిల్ తెలిపారు. నేడు ఆయన ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థుల్ని అభినందించారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ మాట్లాడుతూ డిసెంబర్ 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలో జరిగిన 25వ జాతీయ స్థాయి స్కై మార్షల్ ఆర్ట్స్ పోటీలో మదనపల్లి ఖాదర్ మాస్టర్ వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు 7 బంగారు, 3 రజత, 1 కాంస్య పథకాలు సాధించారని తెలిపారు. अंकुर ओरेश्वर डैनियल आसाम सम కాకినాడ జిల్లా తునిలో హీరో అల్లరి నరేష్ బచ్చలమల్లి మూవీ టీంతో సందడి చేశారు. రాజా క్రీడా మైదానంలో హీరో అల్లరి నరేష్ క్రికెట్ ఆడి ఫ్యాన్స్ అలరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బచ్చలమల్లి సినిమా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుందని అన్నారు. సినిమాలో చాలా అంశాలు కదిలింపజేస్తాయని పేర్కొన్నారు. తునికి చెందిన ఓ వ్యక్తి గురించి తీసిన కథలా అనిపిస్తుందని, సినిమా షూటింగ్ ఎక్కువ శాతం తుని పరిసరాల్లోనే జరిగిందని తెలియజేశారు. ఈ సినిమా డిసెంబర్ 20 థియేటర్లో విడుదల కానుందని, ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. నేనేం చేయను. హలో అన్నా ఇప్పుడు తుని టీం వచ్చారు. టార్గెట్ 97 రన్స్.
హలో And please కొంచెం సపోర్ట్ చేయండి. Please try to understand your situation. Say hi. Sir. Say hi. What a run! బచ్చలమల్లి టీం మంచి ఫైర్ మీద ఉన్నారు. ఈరోజు అంటే ముందు బచ్చలమల్లి గురించి మాట్లాడే ముందు ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన శ్రేయస్ మీడియా వాళ్ళకి, అలాగే అక్కడికి వచ్చిన క్రౌడ్కి, ప్రెస్ వారికి, అక్కడ ఉన్న పోలీస్ వారికి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మీ ఎంతో కష్టపడి సినిమా తీసిన మీరందరే, మీడియా వాళ్ళే మీరందరూ తీసుకెళ్ళి ఈ సినిమాని బయటకి అంటే జనాలకి ఇంకా ఎక్కువ తెలియజేయాలి. సో మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ అలాగే ట్రాక్టర్ పోటీలో విన్ అయిన చిన్నయ్య గారికి, అండ్ అలాగే మా మీద బచ్చలమల్లి టీం మీద విన్ అయిన ఇక్కడ లోకల్ టీం వాళ్ళకి ఇద్దరికి 50,000 క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఫస్ట్ టైం నేను వచ్చి ఏదో ఈవెంట్ చేద్దాం సార్ అంటే ఏం చేద్దామంటే రెగ్యులర్గా వెళ్ళి ఏదన్నా మనం నార్మల్గా ప్రీ రిలీజ్లో చేస్తాం కదా, అలా ఏదన్నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అలాంటివన్నీ వద్దండి, ఏదైనా కొంచెం కొత్తగా చేద్దాం, ట్రాక్టర్లు పోటీ చేద్దాం అంటే ఓకే, ఎందుకంటే సినిమాలో హీరో ట్రాక్టర్ డ్రైవర్ కాబట్టి అలాంటిది ఏదో ఉంటే బాగుంటుంది అనుకున్నాం. సో థ్యాంక్ యూ అండి ఆల్ ద వచ్చిన చైతన్య గారు, ఆ టీం అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ఫర్ అంటే ఒక మంచి మ్యాచ్, ఒక చిన్న అంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం కొత్తగా చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి రీజన్ అంటే నాకు కథ సుబ్బు గారు ఆల్మోస్ట్ 3 years బ్యాక్ కథ చెప్పారండి. కథ చెప్పిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఏంటి సార్ ఎక్కడి నుంచి మీకు అలా ఎందుకు కథ పుట్టిందంటే, ఇది మా ఊర్లో ఒక అతను ఉన్నాడంటే బచ్చలమల్లి అతని పేరు, అతను ఇన్స్పైర్ అయ్యి చేసుకున్నాను. అండ్ టైటిల్ పెట్టేసి వచ్చాడు. ఈయన ఫస్ట్ జనరల్గా మనం ఏదైనా ఒక కథ చెప్తే దాని తర్వాత అనుకుంటాను ఈయన టైటిల్ అది ఫిక్స్ అయ్యింది. అవునా అండి అనుకున్నాం. దాని తర్వాత ప్రాసెస్లో ఎక్కడ అనుకుంటున్నారండి అంటే తర్వాత రాజా గారు వచ్చారు, ఆయన కథ విన్నారు, నచ్చింది, అంతా అయిపోయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎక్కడ పెడుతున్నారన్నారు అంటే అన్నవరం స్టే సార్, తునిలో షూటింగ్ సార్, తుని పరిసర ప్రాంతాలు అన్నవరం ఎన్ని దగ్గర ఇక్కడ ఈ లొకేషన్లో చేద్దామండి. అక్కడ ఏంటంటే స్పెషల్గా ఏంటి అక్కడ అన్న అంటే మన జనరల్గా గ్రీన్స్ ఉంటాయో లేకపోతే మన రాజమండ్రి అంటే అనుకుంటాం కదండి, అరకంటే కొండ ప్రాంతాలు ఉంటాయని. అక్కడ ఏంటంటే ఈ నన్ను కన్విన్స్ చేసింది ఏంటంటే గోన్ సంచులు అన్నీ అక్కడ ఎక్కువ అంటే ఏషియాస్ బిగ్గెస్ట్ గన్నీ బ్యాగ్ ఇండస్ట్రీ ఇక్కడే ఉందండి. సో దాంట్లో జరుగుతుంది కదా కాబట్టి అక్కడ చేస్తే బాగుంటుంది. అండ్ మనంతా సెట్ చేసుకున్నా అక్కడ ఉన్నంత లైవ్ రాదన్నారు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన సొంత ఊరు ఇదని. అప్పుడు అండ్ ప్లస్ ఆయనకు అప్పుడు పాప కూడా పుట్టింది. సో ఇక్కడే ఉండి ఆయన సో అంటే మహాలక్ష్మి పుట్టింది, డెఫినెట్గా అక్కడి నుంచి అన్నీ ఆయన కలిసి వచ్చినాయి. సో యాక్టర్గా నేనేమంటానంటే ప్రతిదీ అంటే మనం ఏ పాత్ర అయినా ఒక గుడ్ బ్యాడ్ అన్ని పాత్రలు పోషించాలి. సో ఆ విషయం నాట్ ఒక జానర్ ఫిక్స్ అయిపోకుండా అన్ని ట్రై చేయి. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. అండ్ ఈ నాకు చాలా రోజుల తర్వాత నా పర్సనల్ ఫేవరెట్ నా ఆల్బమ్స్లో ఏంటంటేనండి ప్రాణం సినిమా, నిండు నూరేళ్ల సావాసం అన్నది నాకు కెరియర్లో మంచి ఆల్బమ్ అనుకున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వివిధ నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న విద్యార్థులు, ఇటీవల జిల్లాలో జరిగిన కొన్ని ఆందోళన కలిగించే సంఘటనలపై ఎంసీటీవీ ప్రత్యేక కథనం. గంజాయి విక్రయిస్తున్న 18 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నామన్న డీఎస్పీ కొండయ్య నాయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.